కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం కాకినాడ జిల్లా జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేసి ఈ కూటమి ముందుకు వెళ్లేందుకు కృషి చేశారని, కూటమి అభ్యర్థులను గెలిపించి పవన్ కళ్యాణ్ ను అధికారంలో భాగమయ్యేలా అందరూ కృషి చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడి తన వంతు సేవా పార్టీని అందించి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరారు. అనంతరం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, సర్వేల ప్రకారం 25,000 మెజార్టీ చెబుతున్నారని, కానీ మన టార్గెట్ 25,000 కాదు, 1,00,000 కోట్ల మెజార్టీ మనం టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అతి కీలకమైన వారు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సోదరులారా, కరెక్ట్గా 13వ తేదీ ఎన్నికల సమయం 9 రోజులు ఉంది. అంటే మనం పనిచేసుకునేటువంటి టైం సోదరుడు శ్రీనివాస్ చెప్పారు 8 రోజులు ఉంది అని. ఇవాళ కూడా అయిపోయినట్టే. కాబట్టి ప్రతి నిమిషం ఎక్కడి నుంచి చాలా విలువైంది. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి ఏంటో జగన్ చెప్పాం, మనం ఏంటో జగన్ చెప్పుకున్నాం. సుమారు 2 మాసాల బట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో మనం అంతా కూడా నిమగ్నమై ఉన్నాం. అన్ని రకాల ప్రచారాలు చేస్తాం. మనం అధికారంలోకి వస్తే ఏ వర్గానికి ఏ కార్యక్రమాన్ని ఇస్తామో అన్నదాన్ని చాలా క్లియర్గా చెప్పాం. మహిళకి ఏం చేస్తాం, పురుషులకి ఏం చేస్తాం, వ్యవసాయానికి ఏం చేస్తాం, ఇలా ఉద్యోగస్తులకు ఏం చేస్తాం, దేనిని కూడా వదలకుండా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ, బీజేపీ సోదరులు కానీ అన్ని విషయాన్ని కూడా అనుభవపూర్వకంగా కూర్చోబెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నెహ్రూ గారిని గెలిపించమని మనందరికీ చెప్పినట్టు, మోడీ గారు నెహ్రూ గారిని గెలిపించమని మనందరికీ చెప్పినట్టు, చంద్రబాబు గారు నెహ్రూ గారిని గెలిపించమని మనందరికీ చెప్పినట్టు. సో ఇది మనందరం బాధ్యత. మనకి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనం అందరం కలిసి ఈ 8 రోజులు మాత్రం నాకు కాల్ రాలేదు, నాకు మెసేజ్ రాలేదు, నన్ను పిలవలేదు, నన్ను స్టేజ్ ఎక్కించలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోకుండా దయచేసి. ఎందుకంటే ఈ 8 రోజుల్లో ఇచ్చే ఇంపార్టెన్స్ కాదు మన లక్ష్యం. అందరం కలిపి పని చేసేమా లేదా మనందరి గెలుపు కోసం కృషి చేసి ఈ 8 రోజులు కష్టపడి కంపల్సరీగా హైయెస్ట్ మెజారిటీ అంటే 25,000 30,000 దాటుతుందన్నారు జగ్గంపేట మెజారిటీ. ఆ 25,000 నుంచి 30,000 దాటించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో అందుకని ఈ కలిసిమెలిసి పనిచేస్తూ 2వ నెంబర్ పైన సైకిల్ గుర్తుకి వెయ్యాలని చెప్పి మనందరికీ తెలుసు. తెలియవలసింది ఏంటంటే ప్రజల్లో తీసుకెళ్ళడం, బలంగా తీసుకెళ్ళి దెబ్బతినడానికి, డైరెక్ట్ ఎలక్షన్ చేయడానికి దమ్ము లేక దొంగదారులు 4 గ్లాసు గుర్తులు తీసుకొద్దాం, ఇలా పనిచేద్దాం అనే తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా ఎలక్షన్ వచ్చే దమ్ము లేదు. దీన్ని చేయించి నాకులాగే ఉండే గుర్తుని ఏదో తీసుకుని 8వ నెంబర్ పెట్టుకున్నాడు. కానీ మన నెంబర్ 9వ నెంబర్ టీ టైం ఉదయ్ గాజు గ్లాస్ గుర్తు అందరికీ మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా మీ అందరికీ ఎప్పుడు ఫోన్ చేసే పడితే ఒక మీ ఇంటి
గెలిపించుకోవాలి. నెహ్రూ రెండో సరే అందరం కలిసి గెలిపించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. ఇవ్వచ్చు మరి ఏ ఓటించినా సరే ఆ బ్యానర్ గుర్తులు ఒక నాలుగు సైకిల్ ఉంటుంది. ఏర్పాటు చేస్తున్నటువంటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి బలపరచడం కోసం మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించడం కోసమే ఈ పొత్తు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇది బలవల కోసం కాదని మనందరికీ మేము ఈ సమయంగా తెలియజేసుకుంటామని ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం రేపు 13వ తేదీ నాడు జరగబోయే పోలింగ్ తేదీ నాటికి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి రేపు ఎన్నికలో జనసేన పార్టీ తరఫునటువంటి నిలుస్తున్నటువంటి తడిగల్ల ఉదయ శ్రీనివాస్ గారిని మన అందరి యొక్క రాష్ట్రం కోసం ఒక దిశ దశ నిర్మించడం కోసం ఒక త్యాగానికి పూర్వకుని అటు మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారి ఒక మహనీయుడు పవన్ మనకి మళ్ళా దక్కాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం రావాలి అంటే మనం ఏం చేయాలి? సుమారు 8 రోజులు ఉంది అంతే. ఈ 5 ఏళ్ళు కష్టాన్ని మనం గుండెల్లో దాచుకున్నాం, చాలా భరించాం. ఇప్పుడు ఈ 8 రోజులు కష్టపడి ఈ 2 గుంపుల్లోకి జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక మంచి సంకేతం ఏంటి అంటే జగన్ మేనిఫెస్టో ఎవరికి తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు, ప్రజలు వినడానికి కూడా రెడీగా లేరు. వాళ్ళ దగ్గర కార్యకర్తలు అతిపెద్ద పంచాయతీ వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే మీ గ్రామంలో ఉండే సమస్య మీకన్నా బాగా నాకు తెలియదు. దాన్ని ఎలా చేస్తే అన్ని సామాజిక వర్గాలకి లేకపోతే ఏది అవసరం అనేది మీ గ్రామంలో ఉన్న మీకన్నా బాగా నాకు తెలియదు. అది తెలుసుకునేలాగా నాకు ఒక మంచి నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మాట నేను వినాలి, అది ఆ నాయకుడి ద్వారా నేను చెయ్యాలి. అప్పుడే ఆ గ్రామం అనేది, ఆ ప్రాంతం అనేది అభివృద్ధి అవుతుంది. ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త చేతిలో బ్యాలెట్ ఉండాలి, బ్యాలెట్ పేపర్ ఉండాలి. ఒకటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారు గుర్తు డిఫరెన్స్. ఇది మరో ఒక ఉమ్మడి ప్రాతిపదిక మీద పోటీ చేస్తున్నాం కాబట్టి వారి పార్టీ గుర్తు గాజు గ్లాస్. ఆ గుర్తు 9వ నెంబర్గా ఉందని చెప్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరి మనలో ఉప్పుదాకా ఏ రకంగా అయితే ప్రతి నిమిషాలు ఎన్నికల మీద దృష్టి పెట్టి ఎన్నికల కార్యక్రమంలోనే పూర్తి సమయాన్ని 8 రోజులు కేటాయించి పనిచేశారో ఈ 9 రోజులు 8 రోజులు మళ్ళీ బ్యాలెట్ ప్రచారం చేయాలి, గుర్తులు ప్రచారం చేయాలి. కూడా మీ జేబులో రెడీగా పెట్టుకుని దొరికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమయం అంతా దానినే కేటాయించాలి. వారి చెవుల్లో దిక్కుని కొట్టాలి. సైకిల్ గాజు గ్లాస్ ఇక్కడ